పసిడి రేటు ఏటేటా పైకి ఎగబాకుతోంది. మూడేళ్ల పాటు పరుగులు తీసిన బంగారం ధర కొత్త సంవత్సరమైన 2024లో కూడా మరింత పెరుగుతుంది అన్న అంచనాలున్నాయి. ఈ ఏడాదిలో 10 గ్రాముల గోల్డ్ ఏకంగా 70,000 రూపాయలకు, కిలో సిల్వర్ రేటు 90,000 రూపాయలకు చేరొచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోల్డ్ రేట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 63,870 రూపాయలుగా ఉంది. మూడేళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నూతన సంవత్సరం 2024లో రికార్డు స్థాయిలో పెరగనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు, పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు ఆర్థిక మందగమనమూ ఉంది. దీంతో గోల్డ్ రేట్ తగ్గేదే లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కిలో వెండి 78,600 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది సిల్వర్ రేట్ కిలో 90,000కు చేరొచ్చని అంచనాలున్నాయి. 2013 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది. అప్పట్లో ఔన్స్ అంటే 31.10 గ్రాముల గోల్డ్ $1,200 నుంచి $1,350 మధ్యలో ఉంది. కరోనా కాలంలో గోల్డ్ రేట్ అమాంతం పెరిగింది. 2020లో ఔన్స్ సగటు ధర $1,775 పలికింది. అంటే 2018తో పోలిస్తే ఆ మరుసటి ఏడాదికి ఏకంగా 37% పెరిగింది. 2021లో ఔన్స్ పసిడి ధర $1,780, 2022లో $1,804గా నమోదైంది. 2023లో మరింత భారీగా పెరిగింది. గత డిసెంబర్ 3న అంతర్జాతీయ మార్కెట్లో $2,152 ధర పలికిన ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం $2,075కు తగ్గింది. కానీ ఈ ఏడాది సగటున $2,150 నుంచి $2,300 మధ్య ఔన్స్ గోల్డ్ రేటు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఈ అంచనాలు నిజమైతే 10 గ్రాముల మేలిమి పసిడి ఏకంగా 71,000 రూపాయలు పలకడం ఖాయం. పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. చైనా, భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు. కోవిడ్ కాలం 2020లో 4 కోట్ల ఔన్సుల బంగారం అమ్ముడుపోతే 2021లోనూ, ఆ తర్వాత రెండేళ్లు ఏటా సగటున 2.7 కోట్ల ఔన్సుల గోల్డ్ అమ్ముడుపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది గోల్డ్కు మరింత డిమాండ్ ఉంటుందని, దీనికి తోడు 40 దేశాల్లో ఎన్నికలు, భౌగోళిక ఉద్రిక్తతలతో గోల్డ్ సేల్స్ మరింత ఎక్కువగా ఊపందుకుంటాయనే అంచనాలున్నాయి. పలు దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు విదేశీ మారకపు నిల్వల్లో భాగంగా 2009 నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి. అన్ని దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు కలిపి ఏటా కొనుగోలు చేస్తున్న బంగారం లెక్క చూస్తే సగటు కొనుగోళ్లు 1 కోటి ఔన్స్లకు తగ్గట్లేదు. మరోవైపు 2-3 ఏళ్ల తర్వాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో పసిడి ధర ఈ ఏడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.